ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల కృపగల తండ్రి, ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఊహకందనటువంటి ప్రేమ, ఊహకందనటువంటి శ్రద్ధ మా పైన, నా పైన చూపించిన దేవుడు, రక్షించిన నాటి నుండి నడక నేర్పించి పాప భారం నుంచి విడుదల చేసి వాక్యం అనే ఆహారంతో పోషిస్తూ మిమ్మల్ని అనేక సార్లు తృణీకరించినప్పుడు కోపగించుకోక ఓర్చుకుంటూ దీర్ఘశాంతం చూపిస్తూ నా పట్ల మీరు చూపించిన ఆ అద్భుతమైనటువంటి, మాటలతో చెప్పలేనటువంటి, భాషకు అందనటువంటి ఆ ప్రేమతో చూపించిన దేవుడవు, నిన్ను ఏ విధంగా విడిచిపెట్టగలను అని చెప్పిన దేవుడవు, నేను పరిశుద్ధ దేవుడను మనుషుడిని కాను అని చెప్పిన దేవుడవు. అవును ప్రభా, ఈ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలి పడుతున్నాం. మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం. మీ మాటలు మా జీవితాన్ని క్రమపరచడానికి, క్షేమం కలుగ చేయడానికి మీ కృప చూపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి బలహీనత నుంచి తప్పించి మీ యొక్క సన్నిధిని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యూదా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది, ఒక్క అధ్యాయమే ఉంటుంది. యూదా పత్రిక 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం. యూదా పత్రిక 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్ లో గమనించండి. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. 5వ వచనం నుంచి కూడా చదువుదాం. అది 5వ వచనం నుంచి కూడా చదువుతాం. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులై నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉండెను. అటువలనే వీరును కలలు కొనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యులకు మృగముల వలె వాటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో దొంగమెట్లుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను,
కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగాను, తమ అవమానము అను నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం చదివేటప్పుడు ఈ వాక్యంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పాపం పట్ల దేవుని తీర్పు ఎలా ఉంటుంది. చాలాసార్లు దేవుణ్ణి మనం ప్రేమగల దేవుడు అని చూసాం ఈ ఉదయకాలం. ఆయన ప్రేమకు మితి లేదు. అది దాన్ని వర్ణించలేమని మన భాషతోటి, మన ఊహకు కూడా అది అందదు. అలాంటి అద్భుతమైన ప్రేమ. అయితే ఈ ప్రేమను తృణీకరించినప్పుడు, ఈ ప్రేమను లెక్క చేయనప్పుడు, దేవుని యొక్క ఆ ఆ ఆ కృపాకాలం అయిపోతే మన పట్ల దేవుని తీర్పు ఒకటే మిగులుతుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా తృణీకరించినప్పుడు దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది పాపం మీద అనేటువంటి విషయాన్ని ఈ యూదా పత్రిక మనకు చెప్తుంది. పాపం వల్ల వచ్చేటువంటి తీర్పు, పర్యవసానం. దేవునితో మనం ఆటలాడుకోలేం. ఆయన పరిశుద్ధుడు అని చూసాం. ఆయన పరిశుద్ధతలోంచి ప్రేమ వస్తుంది, అదే పరిశుద్ధతలోంచి సత్యం కూడా వస్తుంది. ఆ సత్యం న్యాయమైన సత్యం. పాపానికి వచ్చే జీతం మరణం తప్పకుండా వస్తుంది. యూదా పత్రికని రాసినటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడే. మరియమ్మకు యేసు ప్రభు వారు ఆమె కన్నికగా ఉన్నప్పుడు జన్మించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత యోసేపు మరియమ్మలకు కలిపి దాదాపు నలుగురు పిల్లలు పుట్టారు. వారిలో ఒకళ్ళ పేరు యాకోబు, మనకు ఒక పత్రిక కూడా రాశాడు ఆయన. ఇంకొక ఆయన పేరు యూదా, ఆయన కూడా ఒక పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసింది ఆయనే. ఆయన తను తాను యేసు ప్రభు వారి తమ్ముడు అని చెప్పుకోవట్లా. చూడండి ఏం చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు దాసుడు, యాకోబునకు సహోదరుడు. యాకోబు యొక్క సహోదరుడు అని చెప్పాడు కానీ యేసు ప్రభు వారికి సహోదరుడు అని చెప్పలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు బతికున్నప్పుడు యాకోబు గాని యూదా గాని ఆయన నమ్ముకోలేదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు వారికి కనబడ్డాడు. అప్పుడు మాత్రమే వాళ్ళు విశ్వాసం ఉంచారు. మార్క్స్ వార్త 6:3 చూడండి. మార్క్స్ వార్త 6:3లో వారి యొక్క తమ్ముడి గురించి ఉంటుంది. 6:3 ఇతను మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడైన వడ్లవాడు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కాదా? కాబట్టి కేథలిక్స్ చెప్పినట్లుగా మరియమ్మకు పిల్లలు లేరు అనుకోవడం తప్పు. ఆమె కన్యగానే ఉండిపోయింది అని అనుకోవడం తప్పు. సో యేసు ప్రభు తమ్ముడైనటువంటి ఈ యూదా లేకపోతే యాకోబు వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ప్రభువు నమ్ముకున్నారు. మా అపోస్తుల కార్యాలు 1:14 అపోస్తుల కార్యాలు 1:14లో వాళ్ళందరూ కూడా ఆ మేడగది మీద ఉన్నట్లుగా ఉంది. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడదేక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ పత్రిక రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, యాకోబు మనం అనుభవించేటువంటి ఈ రక్షణ గురించి వ్రాద్దామని అనుకున్నాడు. ఈ రక్షణ యొక్క గొప్పతనం ఏంటో చెప్దామని అనుకున్నాడు. అయితే ఆయన అలాగ అనుకుని రాష్ట్రం మొదలుపెట్టిన తర్వాత ఆత్మదేవుడు తన గమనాన్ని ఇంకొక అంశం మీదకి మార్చాడు.
ఆ మాటలే ఈయన రాస్తా ఉన్నాడు చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం. ప్రియులారా, 3వ వచనం. మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలని విశేషాసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ, ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సత్యం అపోస్తలులకి ఒక్కసారే అప్పగించబడింది. కొంతమంది ఈ మధ్యలో చాలా మంది వచ్చి మాకు దేవుడు కొన్ని విషయాలు కొత్తగా చెప్పాడు, ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటారు దాన్ని. ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ అంటే బైబిల్ లో రాయబడింది కాకుండా వేరుగా దేవుడు బయలుపరిచినవి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా కేవలం సాతాను సంబంధమైందే. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఒక్కసారిగా అప్పగించబడిన సత్యం. ద బాడీ ఆఫ్ ట్రూత్ అని అంటారు ఇంగ్లీష్ లో. ద బాడీ ఆఫ్ ట్రూత్. ఈ బాడీ ఆఫ్ ట్రూత్ అంటే ఒక్కసారిగా అప్పగించబడిన ఈ సత్యం, దాన్ని మార్చడానికి లేకపోతే దానికి బయటకు వెళితే జరిగేది ఏంటంటే అబద్ధపు బోధ. ఈ దినాల్లో మనం చూస్తుంటే టీవీల్లో గాని లేకపోతే రకరకాల సంఘాల్లో ఈ అబద్ధపు బోధ చాలా ఎక్కువైపోతా ఉంది. ఎంత ఎక్కువైపోతుందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధ, ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి వివరణ. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, బూడిద పోసుకుని మేము ప్రార్థన చేస్తాననుకుంటా వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇలా చలితే నీళ్లు చలితే పడిపోతున్నారు. ఇంకొక ఆయన కొబ్బరి నూనె స్ప్రే చేస్తాడు. ఇంకొక ఆయన రుమాళ్ళు అమ్ముతాడు. రకరకాల మనుషులు, దొంగ బోధలు. నేను ఇలా ముట్టుకుంటే పడిపోతారు కొంతమంది. ఇవన్నీ దొంగ బోధలు, దేవుని వాక్యంలో లేని బోధలు. ఇదే మనకు ప్రమాణం. ఇది మన సంఘంలో ఉన్నా కూడా అది దొంగ బోధే. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవుని వాక్యం ఒకటే. ఇదే మన ప్రమాణం. దీన్నే మనం దొంగ బోధ, అబద్ధ బోధ అంటాం. అందుకనే ఇక్కడ యోధ రాస్తున్నాడు చూడండి, 4వ వచనం. వారు భక్తి 4వ వచనం పైన, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దయచేసి ఆపండి, నేను చదువుతున్నాను. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ అబద్ధ బోధను వ్యాప్తి చేసేవారు, ఈ అబద్ధ బోధను అనుసరించేవారు, వారు దేవుని తీర్పు కిందకి వస్తారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు అర్థం కావాలి, లేకపోతే మనం కూడా దేవుని యొక్క తీర్పు కిందకి వస్తాం. దేవుడు నిర్ణయించినటువంటి అద్భుతమైన రక్షణను పోగొట్టుకునే వాళ్ళంగా ఉంటాం. అంటే వాళ్ళు రక్షణ పొందలేదు. ఈ అబద్ధపు బోధ ద్వారా ఎవ్వరూ రక్షణ పొందరు. ఇది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క సత్య బోధ విశ్వాసులకి, పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి, ఒక్కసారి అప్పగించబడిన బోధ, దాంట్లో ఏమైతే చెప్పబడిందో అదే మార్గంలో వ్యక్తులు రక్షించబడతారు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్షణ మార్గం మనకి తెలియపరచబడినటువంటి ఆ బోధ మనకి దేవుని వాక్యంలో ఉంటుంది. రక్షించబడిన వాళ్ళని గురించి దేవుడు ఏ విధంగా ఆయన చెప్తాడో చూడండి. దీంట్లోనే మొదటి వచనంలో ఉంది. వాళ్ళు ఎవరంట? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి. వాళ్ళ యొక్క మూలం ఎక్కడ ఉంటుందంటే తండ్రి అయిన దేవునిలో ఉంటుంది. తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడిన వాళ్ళు. తర్వాత యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, యేసు ప్రభు వారిలో భద్రం చేయబడిన వాళ్ళు. వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు.
వాళ్ళెవరూ అపహరించలేరు, వాళ్ళెవరూ నాశనానికి తీసుకుని వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మన ఉదయకాలం ఆరాధన లో మనం చూసాం ఎంత జాగ్రత్తగా దేవుడు వాళ్ళని కాపు కాస్తాడో, వాళ్ళని విడిచిపెట్టాడు. వీళ్ళు తండ్రి వలన ప్రేమించబడిన వాళ్ళు, తండ్రి అయిన దేవునిలో ప్రేమించబడిన వాళ్ళు, యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వాళ్ళు, తర్వాత పిలవబడిన వారు వారిని దేవుడు పిలిచాడు. కూర్చున్న వాళ్ళలో మనకి ఆ ప్రశ్న ఉండాలి, దేవుడు నన్ను పిలిచాడా? దేవుని యొక్క పిలుపుకి నేను స్పందించానా? అనేక సార్లు దేవుని యొక్క పిలుపు ఇక్కడి నుంచి వస్తానే ఉంటుంది. ఆ పని ఒప్పుకోండి, యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించండి. సమయం అయిపోతుంది, మన కళ్ళ ముందే యుగాంతానికి సమీపిస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పటికీ నమ్మకపోతే దేవుని వాక్యం ఇంకెప్పుడు నమ్ముతాం? దేవుని వాక్యంలో ఏమైతే వ్రాయబడి ఉందో ఆ అంశాలన్నీ అలా జరుగుతున్నాయి, ఆ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇంకా రక్షణ పొందడానికి ఆ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు కొంతమంది. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా తీసుకోలేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ఎప్పుడు తీసుకుంటాం? ఈ రోజు గడిస్తే రేపు ఏమవుద్దో తెలియనటువంటి పరిస్థితి. సంఘం ఏ క్షణమైనా వెళ్ళిపోతుంది పైకి. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. క్రీస్తు విరోధి అనేవాడు రావాలి. సో క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచానంతా ఏకం చేస్తాడు. వాడు రాకముందు సంఘం పైకి వెళ్ళిపోతుంది. అది ఇవాళ్ళో రేపో ఎల్లుండో తెలియదు. ఇంకా దేవుని యొక్క చేతిలో తమ జీవితాన్ని పెట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి మీకు బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ఇంతకంటే మరి ఒక అవకాశం రాకపోవచ్చు. దేవుని యొక్క సంఘం వెళ్ళిపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తారు కొంతమంది. ఎందుకు నేను యేసు ప్రభువుని అంగీకరించలేదు, ఎందుకు ప్రభువుని అంగీకరించలేదని గుండెలు బాదుకుని ఏడుస్తారు. అప్పుడు ఏమి ప్రయోజనం ఉండదు. సమయం ఉన్నప్పుడే, దేవుని యొక్క ఆహ్వానం మీకు వస్తున్నప్పుడే యేసు ప్రభు వారిని విశ్వాసంతో రక్షకుడిగా మీ హృదయంలో తీసుకోండి. మీ పాపాన్ని ఒప్పుకొని, యథార్థంగా పాపాన్ని ఒప్పుకొని, పాపాలను యేసు ప్రభు రక్తంలో కడుగు వేసుకుని ఆయన్ని ప్రభువుగా స్వీకరించండి. లేకపోతే విడిచిపెట్టబడతారు, దేవుని యొక్క తీర్పు కిందకి వస్తారు. రక్షించబడిన విశ్వాసులకి దేవుడిచ్చేటువంటి ఆ స్థానం చాలా చాలా గొప్పది. అందుకనే మనం చూసాం, దేవుని యందు ప్రేమించబడతారు, యేసు ప్రభువులో భద్రం చేయబడతారు. వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఆహ్వానిస్తాడు, పిలుస్తాడు. యేసు ప్రభు వారిలో వారికి ఉన్నటువంటి భద్రతను ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎప్పటికీ నశింపవు. 10:28 యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎప్పటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎంత భద్రత, ఎంత భద్రత! ఒక విశ్వాసికి ఎంత భద్రత ఇస్తాడు దేవుడు. యేసు ప్రభువులో భద్రపరచబడి భద్రము చేయబడిన వాళ్ళం. హృదయం మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలమా, నేను యేసు ప్రభు వారిలో భద్రం చేయబడ్డాను, తండ్రి ద్వారా ఏర్పరచబడ్డాను, ప్రేమించబడ్డాను అని ధైర్యంగా చెప్పగలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ అలా చెప్తూ యూదా ఎవరి గురించి రాస్తున్నాడంటే, కొంతమంది సంఘంలో మిళితమైపోయారు, సంఘంలోకి చొరబడిపోయారు. వాళ్ళు అనుకుంటారు మేము కూడా విశ్వాసులమే అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ వలన చాలా మంది మోసపోతారు. చూడండి, వాళ్ళు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు 4వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించున్నారు. వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, వారు భక్తిహీనులై మన దేవుని కృపను
కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వాళ్ళు. వాళ్ళు చూడడానికి విశ్వాసుల్లాగానే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క రహస్య జీవితంలో కామ వాంఛతోటి వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. అక్కడ వాడిన మాట చూడండి, దేవుని కృపను. దేవుని కృప, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు విస్తారమైన ప్రేమ గలవాడు. మనం పాపం చేస్తున్నా కానీ ఏమండు. వాళ్ళ బోధలో ఏముంటుందంటే, దేవుడి యొక్క ప్రేమ మనల్ని నరకానికి పంపించదు, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎప్పటికీ పరలోకానికే తీసుకెళ్తుంది. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ అనిల్ అని, మనకు అందరికీ తెలుసు కూడా, రాజశేఖర్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన. ఏం చెప్పాడంటే, హైపర్ గ్రేస్ అన్నాడు. అంటే విపరీతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క విపరీతమైనటువంటి బౌండరీస్ లేనటువంటి, హద్దులు లేనటువంటి ప్రేమ. ఈ కృప వల్ల మనం పాపం చేసినా గానీ పరలోకానికి వెళ్తామన్నాడు ఆయన. పాపం చేసినా గానీ పరలోకానికి వెళ్తాడు. ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక కొత్త ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ కూడా దొంగ బోధకులే. దేవుని యొక్క తీర్పు వీరి మీదకి తప్పకుండా వస్తుంది. ఈ సిద్ధాంతం కింద ఉన్నవాళ్ళు దేవుడు క్షమిస్తానే ఉంటాడు, దేవుడు ఎవరిని కూడా నరకానికి తీసుకెళ్ళడు, లేకపోతే దేవుని యొక్క కృప నా మీద ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకుంటూ దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. దేవుని కృపను ఉపయోగపరచుకోవచ్చు, దేవుని కృపను దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తుల గురించి కొన్ని విషయాలు ఇక్కడ రాశారు. ఒకవేళ సంఘంలో అలాంటి వ్యక్తులు ఉంటారేమో, జాగ్రత్త. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా కనిపెట్టాలి? పెద్దలైన వాళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని కనిపెట్టాలి. ఇలాంటి వ్యక్తులు అధికారంలోనికి రాకూడదు. సంఘ అధికారంలోనికి కానీ, సండే స్కూల్ అధికారంలోనికి కానీ, లేకపోతే యూత్ మీటింగ్లో కానీ, లేకపోతే పెద్దలుగా కానీ దానికి వీల్లేదు. వీళ్ళు రహస్యంగా సంఘంలో దొరపడతారు. వీళ్ళ యొక్క బోధల వల్ల అనేక మంది తప్పుదారులోనికి వెళ్తారు. కాబట్టి వాళ్ళ గురించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సంఘ పెద్దలకి, ఇన్ఛార్జీలకి ఉంది. అదే సందర్భంలో మరి సంఘ నాయకులు కూడా మనం పంపించే డబ్బులు కూడా ఎలాంటి ఆర్గనైజేషన్స్ కి వెళ్తున్నాయి, ఎలాంటి మిషనరీ సేవకు వెళ్తున్నాయి, అలాంటి వాళ్ళు దొంగ బోధకులైన వాళ్ళకి వెళ్తున్నాయా లేదా, ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలు కూడా అపవిత్రమైన వాటికి వెళ్ళడానికి వీల్లేదు. వారి గురించినటువంటి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఇక్కడ 8వ వచనం నుంచి 5వ వచనంలో, 8వ వచనం చూస్తే అక్కడ 8వ వచనం కదా, 5వ వచనం నుంచి 7వ వచనం దాకా అక్కడ దేవుని యొక్క తీర్పు 3 విషయాలతో మనకి చెప్పారు. మొట్టమొదటిది, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగినను మీకు జ్ఞాపకం చేయగోరినదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మొట్టమొదటిది ఇశ్రాయేలు వారి యొక్క ఉదాహరణ. పాపం అనేది దేవుని తీర్పుని ఎలాగ తీసుకొస్తుంది అనే దాన్ని చెప్పడానికి మొట్టమొదటిగా ఇశ్రాయేలు వారిని ఒక ఉదాహరణగా చెప్పాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపించాడు. అసలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడమే చాలా అద్భుతం. దేవుని యొక్క సూచక్రియలను వాళ్ళు చూశారు. ఎర్ర సముద్రం పాయలవడం చూశారు. అసలు ఫరో యొక్క అధికారం కింద నుంచి బయటికి రావడమే ఒక అద్భుతం. ఇన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు దేవుని మీద సణుగుతానే వచ్చారు. అనేక సార్లు, 10 సార్లు సణిగారని ఉంది. దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళాడు. చివరికి వాగ్దాన దేశం యొక్క అంచుల దాకా వెళ్ళారు, పొలిమేరలకు వచ్చారు. వాగ్దాన దేశ పొలిమేరలకు వచ్చినప్పుడు యెహోషువ, కాలేబు ఇంకా కొంతమంది నాయకుల్ని వేగు చూసి రమ్మని పంపించారు.
వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత తక్కిన 10 మంది ఏం చెప్పారంటే, మనం ఆ దేశాన్ని జయించలేం. ఆ దేశం మనకంటే చాలా బలమైంది. పక్కన వాళ్ళు ఉన్నత దేహులు కాబట్టి వాళ్ళని మనం జయించలేము. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. ఏ బలంతో వాళ్ళు ఫరో నుంచి బయటకు వచ్చారు, ఫరో అధికారం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళకి తెలుసును ఫరో అధికారం నుంచి బయటికి రావడం అనేది అసాధ్యం అని. అయినా కూడా దేవుడు తన యొక్క బాహుబలంతో రప్పించాడు బయటికి. కానీ ఆ దేశానికి వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆక్రమించుకోండి అని చెప్తే వాళ్ళు నమ్మలేదు దేవుణ్ణి నమ్మలేదు. దేవుని మీద తిరగబడ్డారు. ఒక విధంగా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది నాయకులను ఏర్పాటు చేసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదామన్నారు, ఐగుప్తికి వెళ్ళిపోదామన్నారు. కాలేబు, యెహోషువ, మోషే మీద రాళ్లతో కొడదామని చెప్పారు. రాళ్లతో కూడా వాళ్ళని చంపేద్దామన్నారు. అంత తిరుగుబాటు చేశారు. దేవుడు దీన్ని చూసి చాలా చాలా కోపగించాడు. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు తిరుగుబాటు చేసింది మనుషుల మీద కాదు, నా మీదే తిరుగుబాటు చేశారు. నా మాట మీద, నా వాగ్దానం మీద వాళ్ళు నమ్మలేదు, తిరుగుబాటు చేశారు. సో ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటులో నేను ప్రధానంగా ఒక ఉదాహరణగా యోధా తీసుకుని చెప్తున్నాను. దేవుని తీర్పు ఎందుకు వచ్చింది వాళ్ళ మీద అంటే, అవిశ్వాసం అనే తిరుగుబాటు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేని ప్రజలు. దేవుడు నేను ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా శక్తి సరిపోతుంది అని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నమ్మలేని పరిస్థితి. ఏం చెప్తున్నది మనకి ఆత్మీయంగా? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటి? కొత్త నిబంధనలో ఉన్న మనకి ఏ సందేశం దాని నుంచి వస్తుంది? అది పరలోకం కాదు. పరలోకంలో యుద్ధాలు ఉండవు. అది ఒక విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని శక్తి చేత, ఆత్మదేవుని యొక్క నింపుదల చేత విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించడం, ఒక విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడం, అదే కానాను జీవితం అంటే. కానాను పరలోకానికి సాదృశ్యం కాదు. కానాను ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో జీవించే విజయవంతమైన జీవితం, ఒక ఫలభరితమైన జీవితం. అందుకని అక్కడ ఫలాలు ఉంటాయి. ద్రాక్ష అడలు మోసుకొని వస్తారు. అది ఫలవంతమైనటువంటి జీవితం. పాలు తేనెలు ప్రవహించే జీవితం అంటే అర్థం ఏంటంటే, ఒక మధురమైనటువంటి జీవితం. దేవుడు ఒక విశ్వాసకి ఇచ్చేటువంటి ఒక మధురమైన జీవితం, ఒక విజయవంతమైన జీవితం, ఒక ఫలభరితమైన జీవితం, మనుషులు చూసి ఆశ్చర్యపోయేటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. ఒక విశ్వాసి పాపం మీద విజయంతో జీవించాలి. ఏంటా పాపాలు? రాక్షసుల్లాగా కనబడి వాళ్ళకి ఉన్నత దేహులు, అమ్మో వాళ్ళు చూస్తే భయం వేస్తుంది, వాళ్ళ దగ్గర ఆ ఇనుప రథాలు ఉన్నాయి చెప్పారు. ఉన్నత దేహులు రాక్షసుల్లాగా ఉన్నారు. అవును, చాలా మంది విశ్వాసులకి మనలో ఉండేటువంటి ఈ యొక్క లక్షణాలు, గర్వం, కామవాంఛ, అసూయ, నోరుని కంట్రోల్ చేసుకోలేకపోవడం, కోపం, ఇవన్నీ పెద్ద పెద్ద రాక్షసుల్లా కనిపిస్తాయి. అమ్మో మా వల్ల కాదు, వీటిని జయించడం మా వల్ల కాదు. మా కళ్ళను మేము జయించలేం, మా చెవులు మేము జయించలేం, మా నోటిని మేము జయించలేం, మా ఎమోషన్స్ మేము జయించలేం. దేవుడు అంటాడు, నేనుంటాను, నేను మీతో కూడా ఉంటాను, నేను ఇస్తాను బలం, నేను లోపల ఉంటాను, ఆత్మదేవుడిగా లోపల ఉంటాను, మీకు కావాల్సిన బలాన్ని నేను ఇస్తాను, మీరు ఏం చేయాలో నేను చెప్పడానికి మీకు దేవుని వాక్యం కూడా ఇస్తాను. అంటే మా వల్ల కాదు, మేము వెళ్ళాం అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని దేవుడు వాళ్ళ మీద తీర్పుని ఇచ్చాడు. చాలాసార్లు విశ్వాస జీవితంలో ఇలాంటి జరుగుతాయి. మనం ఓటమికి కాదు మనం రక్షించింది, దేవుడు మనకి విజయవంతమైన జీవితం ఇవ్వడానికి రక్షించాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. రెండవ ఎగ్జాంపుల్ చెప్పాడు, 6వ వచనంలో ఉంది. 6వ వచనంలో రెండవ ఎగ్జాంపుల్, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి చిత్రము చేసెను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ విషయాలు? సాతాను, తన పరివారం. వాళ్ళెవరు?
వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. సాతాను ప్రధాన దూత, దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ప్రధాన దూత లూసిఫర్ అని ఆయన పేరు. ఈ ప్రధాన దూత దేవుని యొక్క ఆరాధనని నడిపించేవాడు. అయితే ఈ ప్రధాన దూతకి ఏమనిపించిందంటే, దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రధానత్వం కంటే కూడా ఇంకా పైకి వెళ్ళాలి అని అనుకున్నాడు. దేవుడిచ్చిన ప్రధానత్వం కంటే కూడా దేవుడు ఇవ్వనటువంటి అధికారాన్ని కోరుకున్నాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. అందుకనే తన ప్రధానత్వాన్ని నిలుపుకొనలేనటువంటి వాళ్ళు అని రాశాడు. తన ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను సాతానుని ఆ పాపం చేసిన తర్వాత దేవుడు పరలోకం నుంచి పంపించాడు, తోసేశాడు బయటికి. తనతో పాటే సాతానుడు లూసిఫర్ పరలోకంలో 1/3 వంతు దేవదూతల్ని తనతో పాటు తీసుకొచ్చాడు. అంటే ఎంత శక్తివంతమైన వాడో! 1/3 వంతు దేవదూతలు అంటే ఎన్ని కోట్ల మందో! వాళ్ళు సాతానుని నమ్మారు, అతను చెప్పిన మాటలు నమ్మారు. నాకు శక్తి ఉంది, దేవుణ్ణి ఎదిరించగలను అనే శక్తి ఉందని చెప్పి నమ్మించాడు. నమ్మించి తనతో పాటే 1/3 వంతు దేవదూతల్ని తనతో పాటు తీసుకొచ్చాడు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇక్కడే ఉంది, చూడండి ఏమయ్యారు. దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుని యొక్క తీర్పు కోసం భద్రం చేశాడు వాళ్ళని. పరిశుద్ధులనేమో మహిమ కోసం భద్రం చేశాడు, నిన్ను నాను అయితే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని తీర్పు కోసం భద్రం చేశాడు. మూడవ ఎగ్జాంపుల్, ఆ మూడవ ఎగ్జాంపుల్లో మనం సొదొమ గొమొర్రాలను చూస్తాం. 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టూనున్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారం చేయొచ్చు, పర శరీరానుసారులై నిత్యాగ్నికి దండన అనుభవించు దృష్టాంతములుగా ఉండెను. వీళ్ళ యొక్క తిరుగుబాటు ఏంటి? వీళ్ళు పర శరీరానుసారులు, వ్యభిచారులు. వాళ్ళ యొక్క జీవితంలో ఈ సుఖభోగాలు, వ్యభిచారం అనేది ఒక జీవిత విధానం అయిపోయింది. ఏదో ఎప్పుడో ఒకప్పుడు పాపం చేయడం కాదు, దాంట్లో మునిగి తేలారు వాళ్ళు. ఈ ఈ ఈ సొదొమ గొమొర్రాలనే వాళ్ళు ఈ కామ వాంఛలో, లైంగిక పాపంలో మునిగి తేలారు. వాళ్ళకి అదే ఇక బ్రతుకు. ఎంత భయంకరం అంటే, వాళ్ళు స్త్రీ పురుషుల మధ్యలో, పురుషులు పురుషుల మధ్యలో, స్త్రీలు స్త్రీల మధ్యలో, జంతువులతో కూడా కామాన్ని చేశారు వాళ్ళు. పర శరీరం అంటే అదే, అది ఏ శరీరం అయినా ఉండొచ్చు. అది జంతువుల శరీరం గాని, మానవ శరీరం గాని, ఎంత భయంకరమైనటువంటి కామవాంఛతోటి పాపం చేశారు. ఈనాడు మనం ఒకసారి ఈ పోర్నోగ్రఫీ వరల్డ్ కానీ దాని గురించి చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి భయంకరమైన పాపం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ WWW అంటారు కదా, వరల్డ్ వైడ్ వెబ్. ఈ WWWలో ఇంటర్నెట్ లో ఉండేటువంటి సమాచారం మనకి 1% తెలుసు. 1% సమాచారమే మనకి అందుబాటులో ఉంటుంది గూగుల్ అని, లేకపోతే ఇంకా సెర్చ్ ఇంజిన్స్ లో. 1%. తక్కిన 99% సమాచారం అంతా కూడా అపవిత్రమైన సమాచారం. 1% సమాచారమే మనకి అందుబాటులో ఉండేది. తక్కిన 99% అపవిత్రమైనటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. దొంగతనాలకి, లైంగిక పాపానికి సంబంధించినటువంటి డ్రగ్స్ కి, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కి సంబంధించినటువంటి సమాచారం అంతా ఉంటుంది. బ్లాక్ వెబ్ అంటారు దాన్ని. అది మనకు అందుబాటులో ఉండదు. అంటే ప్రపంచం దేని ద్వారా నడుస్తుందో మీకు అర్థం అవ్వాలని నేను ఈ సమాచారం చెప్తున్నాను. ఎంత భయంకరమైనటువంటి ఈ సమాచారంలో ఎక్కువ భాగం ఉండేది లైంగిక పాపం. ఈ తరంలో ఉండేటువంటి యవనస్తులకి అందుబాటులో ఉన్నటువంటి లైంగిక పాపం ఇంక ఏ తరంలోనూ అందుబాటులో లేదు. అలాంటి భయంకరమైనటువంటి తరంలో ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం.
దేవుడు అసహించుకునే పాపం. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసిన పాపమేమో విశ్వాసం అనే తిరుగుబాటు. దేవదూతలు చేసిన పాపమేమో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి తిరుగుబాటు. తమకు ఇవ్వనటువంటి అధికారాన్ని హస్తగతం చేసుకునే తిరుగుబాటు. సొదొమ గొమొర్రాలు చేసినటువంటి పాపం ఏంటంటే దేవునికి ఇష్టం కానటువంటి అపవిత్రత అనేటువంటి తిరుగుబాటు, లైంగిక పాపం అనేటువంటి తిరుగుబాటు. ఈ 3 తిరుగుబాట్లని చెప్తూ యూదా ఏం చెప్పాడంటే, దొంగ బోధలో ఈ 3 పాపాలకి సంబంధించిన జీవితాలు ఉంటాయి. దొంగ బోధను అనుసరించేవాళ్ళు, అబద్ధ బోధను అనుసరించేవాళ్ళు, దేవుని సత్య బోధ కాకుండా, ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడిన ఈ బోధ కాకుండా అబద్ధ బోధన అనుసరించే వారి జీవితాల్లో కనబడేటువంటి ఈ 3 లక్షణాలు ఉంటాయి అని చెప్తాడు. తర్వాత ఒక 3 విషయాలు వాళ్ళ యొక్క జీవిత విధానం గురించి ఆయన వివరించాడు. వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క దొంగ బోధను లేదా అబద్ధ బోధను అనుసరించేవారు కానీ, దాన్ని ప్రచారం చేసేవారు కానీ, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు. మొదటిది 8 నుంచి 10 వరకు. అటువలనే వీరును కలలకొనుచు శరీరమును అపవిత్రపరచుకుని ప్రభుత్వమును నిరాకరించుచు. ప్రభుత్వాన్ని నిరాకరించేవాళ్ళు, అధికారాన్ని తృణీకరించేవాళ్ళు. మొట్టమొదటిది వారి యొక్క మొదటి లక్షణం అధికారాన్ని తృణీకరించేవాళ్ళు. దేవుడు సమస్త అధికారం కూడా దేవుని నుంచే వస్తుంది. అధికారం అంతా కూడా దేవుని నుంచే వస్తుంది. ఈ అధికారాన్ని దేవుడు 3 ఇన్స్టిట్యూషన్ లో 3 వ్యవస్థల్లో పెట్టాడు ఈ ప్రపంచంలో. 1 కుటుంబం, 2 సంఘం, 3 ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వం అంటే మన చెప్పినటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఒకటి, సంఘం ఒకటి, కుటుంబం. ఇక్కడ అధికారాలు ఉంటాయి. అధికారం అంటే ఒకళ్ళ చెప్పిన మాట ఇంకొకళ్ళు వినడం. అంతస్తు కాదు అక్కడ, అంతస్తులో అందరూ ఒకటే, అంతస్తులో అందరం ఒకటే. అధికారాలంటే బాధ్యతలు. ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఒకళ్ళు వినేవాళ్ళు, బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అధికారాలు ఈ సంఘంలో, కుటుంబంలో, ప్రభుత్వంలో ఉంటాయి. ఈ అధికారాన్ని తృణీకరిస్తారు వీళ్ళు. మేము మాట వినం, మేము ఎవరి మాట వినం, నేనే అధికారిని, నాకెవడు చెప్పడానికి వీల్లేదు అంటారు వాళ్ళు. అధికారాన్ని తృణీకరిస్తారు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి లక్షణం ఉంటే ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క అధికారం కింద మనందరూ దేవునికి లెక్కపు చెప్పాలి. అధికారం కింద ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి లెక్కపు చెప్పాల్సిందే. అయితే అధికారాన్ని ధిక్కరించకూడదు. అది కుటుంబంలో కానీ, అది సంఘంలో కానీ, అది ప్రభుత్వంలో కానీ. అధికారాన్ని ధిక్కరించడానికి వీల్లేదు. అధికారానికి లోబడాలి. అది ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఆలోచించాలి. కానీ తక్కిన అన్ని విషయాల్లో అధికారులకి లోబడి ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు అధికారాన్ని ధిక్కరిస్తారు, తృణీకరిస్తారు. ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు అధికారులు, వాళ్ళు చెప్పిన మాట వినాలి. కానీ చాలా మంది ఏమంటారు, నువ్వు నాకేంటి చెప్పేది, నేను విన్ను. పిల్లలు లోబడాలి తల్లిదండ్రులకి. చాలా మంది తల్లిదండ్రులు అంటారు, మా మాట వింటలేదండి మా అబ్బాయి అని. ఇది మాట వినని తరం. ఇది అధికారానికి లోబడే తరం కాదు. ఎందుకంటే ఈ దుర్బోధ, దేవుని సత్యం కాకుండా వేరైన ఒక బోధ ఈ సమాజంలో, ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంలో వ్యాపించి ఉంది. నీకు నువ్వే అధికారివి అనేటువంటి ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం మీద నడుస్తుంది. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు, నీ అంతరాత్మ యొక్క మాట విను అనేటువంటి ఒక సూత్రం. అధికారాలు దేవుడిచ్చినాయి, అధికారాలన్నీ కూడా దేవుడిచ్చినాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అధికారానికి లోబడాలి. రెండవది, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఇంకొక మాట చూడండి అక్కడ, వీళ్ళ లక్షణం, ఇంకొక లక్షణం 8వ వచనం. వీరు అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. కలలు కంటారు. వాళ్ళకి ఇంకో పేరు ఏంటంటే డ్రీమర్స్, కలలు కనేవాళ్ళు.
వీళ్ళు కలలకు అనేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు రియాలిటీలో ఉండరు. వీళ్ళు వాస్తవికత, వాస్తవ జీవితం జీవించరు. ఊహాలోకాల్లో జీవిస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా అంతా ఊహాలోకాల్లో ఉంటుంది. ఊహించుకుంటా ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. అంటే ఆత్మీయులా కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, నాకు వాళ్ళ ఒక దర్శనం వచ్చింది. దర్శనాలు వేరు, కళలు వేరు, రకరకాలుగా ఉంటాయి. ఈ కళలకనే వాళ్ళకి దర్శనం అంటే ఏంటో తెలియదు, కళ అంటే ఏంటో తెలియదు. ప్రతి కళ దర్శనం అనేవాళ్ళు. వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటారు, ఊహించుకుంటా ఉంటారు. వాళ్ళకేదో కనిపిస్తుంది అంతే, ఇదే సత్యం అనుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఆ ఊహనే వాళ్ళు సత్యంగా ప్రకటిస్తారు. వాళ్ళు బోధిస్తారు, ఇతరులని అనుసరించమని కూడా చెప్తారు. దేవుని వాక్యంలో వాళ్ళ గురించి ఏముందంటే, వాళ్ళు కళ్ళకంటారు, వాళ్ళు వాస్తవ లోకంలో జీవించరు, వాళ్ళు ఊహాలోకాల్లో జీవిస్తూ ఉంటారు. అబద్ధ బోధ మనల్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్తుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం కాకుండా వాళ్ళ అనుకున్నటువంటి విషయాలే, వాళ్ళ మనసుకు వచ్చిన విషయాల్లోనే వాళ్ళు వాళ్ళు నడిపించబడడానికి ఇష్టపడతారు. మూడవ వాళ్ళు ఆ తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా, వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం, వాళ్ళ లక్షణం ఇంకోటి ఉంటుంది. ఏంటంటే 10వ వచనం, వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. వివేక శూన్యులకు మృగాల్లాగా ఉంటారు. తర్వాత తాము గ్రహింపని విషయాల గురించి దూషించువారు. దేవదూషణ అనే మాటను ఉపయోగించారు అక్కడ. ఇప్పుడు మనకి దూషించడం అని రాయబడిన మాటకి దేవదూషణ అని వాడారు. అంటే దాన్ని బ్లాస్ఫమీ అంటారు ఇంగ్లీష్ లో. అంటే దేవుని యొక్క మాటకు లెక్క చేయని వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞలను లెక్క చేయని వాళ్ళు, దేవుని యొక్క వాక్యానికి లెక్క చేయని వాళ్ళు, వాళ్లే దేవదూషణ చేసేవాళ్ళు. దేవుడు ఎవరు నాతో చెప్పడానికి? దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది అంటే దేవుని వాక్యం అలా చెప్తానే ఉంటుంది. మన తలకాయ కూడా ఉపయోగించాలి అనేవాళ్ళు ఉంటారు. దేవుని వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో ఎవరిని పడితే వాళ్ళని తోలనాడడం, వాళ్ళకి తెలియని సంగతుల గురించి అనవసరంగా మాట్లాడడం. ఉదాహరణకి ఇక్కడ ఒక మాట, ఒక విషయం చెప్పారు చూడండి. 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ మనకి మోషే శరీరాన్ని గురించి ఒక విషయం ఉంది. ఇది ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. మోషే చనిపోయినప్పుడు దేవుడే మోషే శరీరాన్ని పాతి పెట్టాడు అని మనకి నిర్గమకాండంలో ఉంటుంది. ఎందుకు దేవుడే మోషే శరీరాన్ని పాతి పెట్టాడు? ఆయన ఒక కొండకి తీసుకెళ్లి ఆ కొండ మీద మోషే శరీరాన్ని పాతి పెట్టాడు. ఎందుకంటే మోషే యొక్క నాయకత్వం ఎంత గొప్పదంటే ఇశ్రాయేలీలందరిలో మోషేని వాళ్ళు అంత అభిమానిస్తారు. ఒకవేళ దేవుడు గాని మోషే శరీరాన్ని పాతి పెట్టకుండా ఉంటే దానికి ఒక దర్గా కట్టేవాళ్ళు, దానికి ఒక టెంపుల్ కట్టేవాళ్ళు, లేకపోతే దానికి ఒక తీర్థయాత్రలు చేసేవాళ్ళు. మోషేని దాదాపు ఒక దేవుడిగా వాళ్ళు చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, బైబిల్ మిషన్, తోట, దేవదాసయ్య గారి సమాధి, ఇలాగ సమాధుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలా చేసేవాళ్ళు మోషే. అందుకని దేవుడు మోషే సమాధిని కనబడకుండా చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. అదేంటంటే సాతానుడు మోషే శరీరాన్ని గురించి వాగ్వివాదం పెట్టుకున్నాడు మిఖాయేలు దేవదూతతోటి. ఒకవేళ సాతానుడు ఆ శరీరాన్ని తను స్వాధీనం చేసుకుందాం అనుకున్నాడేమో. అయితే ఇక్కడ ఏమందంటే చూడండి, మిఖాయేలు, ఆ ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. మిఖాయేలు దేవుని యొక్క యుద్ధాలు జరిగించేవాడు, ఇశ్రాయేల్ దేశానికి ఒక గార్డియన్ లాగా ఉండేవాడు. అంత మిఖాయేలు సాతాను పరలోకం నుంచి తోయబడినటువంటి
ఒక దయ్యంలాగా అయిపోయాడు. అపవాది పరలోకంలో లేడు. ఆ ఆ వాయుమండల సంబంధమైనటువంటి ఆ ప్రాంతంలో ఉండేవాడు. అయితే సాతానుడు మోషే శరీరాన్ని గురించి వాదిస్తున్నప్పుడు మిఖాయేలు నీకేం తెలుసుకో అని అనలేదు. ఒక్క మాట కూడా గద్దించడానికి ఇష్టపడలేదు. అంటే ఇక్కడ ఒక మాట చూడండి, మిఖాయేలు అపవాదితో వాదించి మోషే యొక్క శరీరం తరికించి దూషించి తీర్పు తీర్చ తెగింపక. దూషించడానికి కానీ తీర్పు తీర్చడానికి కానీ తెగించలేదు. అని మనం ఏం చేస్తాం? పెద్దల గురించి మాట్లాడేటప్పుడు వాడు అలాంటోడు, వీడిలాంటోడు, ఈమె ఇలాంటిది, అలాంటిది జడ్జిమెంట్స్ ఇచ్చేస్తాం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాం, తేల్చేటట్టు చెప్పేస్తాం. మనుషుల గురించి ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాం మనకంతా తెలిసినట్లుగా. దూషించి ఇంకేమన్నాడు? తీర్పు తీర్చడం. మహాత్ముల గురించి తీర్పు తీర్చడం, పెద్దవాళ్ళ గురించి తీర్పు తీర్చడం, పెద్దల గురించి తీర్పు తీర్చడం, మనకు తెలియని వాటి గురించి తీర్పు తీర్చడం. దేవుడు అలాంటి వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాడు అని. సో ఈ అబద్ధ బోధకు సంబంధించిన ఈ వ్యక్తులు, లేకపోతే ఆ బోధన అనుసరించే వాళ్ళ యొక్క లక్షణాలని ఈ విధంగా మూడుగా వాళ్ళు చెప్పారు. ఈ యూదా చెప్పాడు. అయితే వాళ్ళ యొక్క జీవన విధానం గురించి కూడా యూదా ఒక 3 విషయాలు చెప్పాడు. వాళ్ళ యొక్క జీవన విధానం చెప్తూ అది 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. మొట్టమొదటిది కయీను మార్గం. వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే కయీను మార్గం. వాళ్ళు అనుసరించే మార్గం పేరు కయీను మార్గం. ఎవరి కయీను? ఆదాము యొక్క మొట్టమొదటి కుమారుడు కయీను, హేబేలు. మనకు తెలుసు కయీను, హేబేలు వాళ్ళిద్దరు కూడా దేవుని దగ్గరికి అర్పణ ఇవ్వడానికి వెళ్ళారు. హేబేలేమో తన యొక్క మందలోంచి ఒక మంచి గొర్రె పిల్లని తీసుకెళ్లాడు అర్పణగా. కయ్యను తాను పండించిన పంట, మంచి ఫలవృక్షాలు పంట తీసుకెళ్లాడు. దేవుడు కయ్యను యొక్క అర్పణ అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. కయ్యను హేబేలు మీద కోపం పెట్టుకుని హేబేలుని చంపేశాడు. ఆ సంగతి మనకి ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు కయ్యనుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కయ్యను పాపంలో పడకుండా ఉండడానికి చాలా చాలా సహాయం చేయాలి, కానీ దాన్ని తీసుకోలేదు. కయ్యను మార్గం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అర్పించకపోవడం. అంటే దేవుని యొక్క వాక్యంలో ఎలాంటి అర్పణ అర్పించాలో స్పష్టంగా దేవుడు చెప్పాడు ఆదాముకి. ఆదాము పాపం చేసినప్పుడు ఒక గొర్రెపిల్లని వధించి దాని యొక్క చర్మాన్ని అతనికి కప్పాడు. ఆదాము వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాడు, అరే దేవుడికి అర్పణ అర్పించేటప్పుడు మన పాపానికి బదులుగా ఒక జంతువు చనిపోవాలి, రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మనం అర్పించినప్పుడు తప్పకుండా జంతు బలి ఉండాల్సిందే. అసలైన బలి వచ్చేంత వరకు జంతు బలి అనేది, రక్తం అనేది చిందించాల్సిందే పాపానికి ప్రత్యామ్నాయంగా అని చెప్పాడు. అయితే కయ్యను దానికి అంగీకరించలేదు. కయ్యను పర్లేదులే, జంతువుని అర్పించడం ఎందుకు, నేను పండించిన ఫలాలు, నా చేతి ఫలం, నా చేతి యొక్క అని నేను పండించిన ఫలం. కయ్యను యొక్క మార్గం ఏంటంటే నీతి క్రియలు, నేను చేసిన మంచి క్రియలు ద్వారా దేవుణ్ణి తృప్తిపరచడం, నేను మంచి పనుల ద్వారా దేవుని తృప్తిపరుస్తా. హేబేలు మార్గం ఏంటంటే విశ్వాసంతో, దేవుడు చేసిన యొక్క ఆ అర్పణ మీద విశ్వాసంతో దేవుణ్ణి తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఒక విశ్వాసి యొక్క మార్గం ఏమై ఉండాలి? మంచి పనుల వల్ల కాదు మనం దేవుని యొక్క అనుగ్రహం పొందేది, దేవుని యొక్క ఉచితమైన కృప వల్లే. కృప ద్వారా విశ్వాసం వలన కృప ద్వారా రక్షించబడ్డాం, విశ్వాసము చేత కృప ద్వారా రక్షించబడతాం. సో అంటే అర్థం ఏంటి? ఇందులో పనులు లేవు. అయితే పనులు తర్వాత వస్తాయి. పనులు చేయడానికి మనం రక్షించబడతాం, కానీ దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి పనులు పనికిరావు.
దేవుడు నన్ను అంగీకరించడానికి నేను చేసినటువంటి నీతి కార్యాలు కాదు, యేసు ప్రభు చేసినటువంటి ఆ నీతే నన్ను దేవుని దగ్గర అంగీకరింపజేస్తుంది. కొంతమంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈ అబద్ధ బోధ ఏం చెప్తుందంటే, మతం, మంచి కార్యాలు, ఆ ఏమంటారు, సాంప్రదాయాలు, పండుగలు, కట్టడలు, వీటిని ఇవి 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 ఉండాలి, ఒక జీవితానికి తప్పకుండా ఉండాలి, ఇవి ప్రాముఖ్యం. మత సంబంధమైన కార్యాలు, ఒక విధమైనటువంటి నీతి కార్యాలు లేకపోతే అలాంటివి ఉండాలని చెప్తాయి. అవి 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 జరగాలి, అది ఉండాలని చెప్తాయి. కాబట్టి ఇక్కడ కయ్యను యొక్క మార్గం అది. కయ్యను మార్గాన్ని వెళ్ళేవాళ్ళు ఎంతమంది? చాలా మంది యొక్క జీవితాల్లో కయ్యను మార్గమే ఉంటుంది. దేవుణ్ణి ఏ విధంగా మెప్పించగలం? నేను వాళ్ళ బైబిల్ చదువుకున్నాను కాబట్టి దేవుడు నాకు మంచి చేస్తాడు. నేను వాళ్ళ బైబిల్ చదువుకోలేదు కాబట్టి అమ్మో నాకేమైనా జరుగుతుందేమో. దేవుని యొక్క కార్యాలు అలా ఉండవు. మనం చేసే కార్యాల మీద కాదు దేవుడు మనల్ని కనికరించేది. యేసు ప్రభు వారి యొక్క సిలువను చూసి, యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని చూసే మనల్ని అంగీకరిస్తాడు, కానీ ఇక ఏ కార్యాల వల్ల కాదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ బోధ, కయ్యను మార్గం ఏం చెప్తుందంటే, మంచి పనులు చేసి దేవుని తృప్తిపరుద్దాం. దేవుని దగ్గరికి ఎప్పటికి వెళ్ళినా కూడా మన మంచి పనులు దేవుని తృప్తిపరచవు. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారానే మనం ఆయన సన్నిధిని ప్రవేశిస్తాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కయ్యను మార్గం రెండవది, బిలాము నడిచిన తప్పు త్రోవ. ఇది బిలాము మార్గం, దీని పేరే తప్పు త్రోవ. బిలాము ఎవరు? బిలాము ఒక ప్రవక్త. సంఖ్యాకాండంలో ఉంటుంది చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 23 22 ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్తున్నారు అరణ్య మార్గంలో. ఈ అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక మోయాబు మైదానంలో దిగారు. అక్కడ 2వ వచనం చూడండి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినంత చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులకు భయం వేసింది. ఒక బాబా ఇంతమంది జనం ఉన్నారు, వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించేస్తారు అనుకున్నారు. వీళ్ళు చెప్పారు యాక్చువల్ గా, మేము మీ దేశంలోంచి వెళ్ళిపోతాం, మేము వెళ్ళేది కానాన్ దేశానికి వెళ్తున్నామని. కానీ మోయాబు రాజు ఏం చేశాడంటే, ఈ బాలాక్ అనే ఆయన, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్తే, నిజమైన ప్రవక్త. అతని పేరు బిలాము. ఈ బిలాము అనే అతనితో మాట్లాడి, అతను ఇంకో ఊర్లో ఉంటాడు, అతని దగ్గరికి చాలా వస్తువులు, బహుమతులు, బంగారం, దుస్తులు ఇవన్నీ పంపించి, అయ్యా ఏదో పెద్ద జనం వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఎరుకోను జయించారంట, అమ్మోనియలు జయించారంట, నా దేశం కూడా జయించేస్తారు. అయితే నువ్వు వచ్చి వాళ్ళని శపించాలి. నువ్వు శపిస్తే నీ మాట ప్రకారంగా వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి ఈ బిలాము ప్రవక్తని డబ్బులు ఇచ్చి తెప్పించాడు. డబ్బులు ఇచ్చాడు. అయితే బిలాము ఏమన్నాడంటే, నేను ప్రార్థన చేసి చెప్తాను, దేవుడు వెళ్ళమంటే వస్తాను, లేకపోతే లేదు అని చెప్పాడు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. 12వ వచనం చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళని శపించడానికి వీల్లేదు, వాళ్ళు నా ప్రజలు, ఆశీర్వదించబడిన వాళ్ళు. సరే దేవుడు ఎలా కాపాడుతూ ఉంటాడో విశ్వాసని ఇందాక మనం ఆరాధనలో కూడా చూసాం. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనకి తెలియకుండానే అనేక సార్లు మన మీద శాపం రాకుండా, మన మీద ఇతరుల యొక్క ఈ దయ్యాల యొక్క ప్రభావం కానీ,
లేకపోతే శపించే వారి యొక్క శాపం గాని దిష్టి గాని తాగలకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు దేవుడు. ఈయన వచ్చాడు. కాబట్టి బిలాము ఉదయమునే లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయడని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దుకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానుల్లడాయనని. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయో అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను చెప్పింపమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినండ్రి. ఏం చెప్పాలి బిలాము? అయ్యా, దేవుడు నాతో చెప్పాడు, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళని శపించకూడదు, నన్ను వెళ్ళొద్దన్నాడు అని చెప్పాలి. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నేను రాను అని చెప్పాలి. ఏం చెప్పాడు తెలిసిన? ఇదే మాటలు అన్నాడు. బాలాకు తన ఇంటి రాజుగారు తన ఇంటి అంత వెండి బంగారం నాకు ఇచ్చా కూడా కొద్ది పనేను గొప్ప నేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను, నా దేవుడైన యెహోవా మాట మీరలేను అన్నాడు. ఇక్కడ మనకి ఈ మాటలే ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో చోట ఏమని రాయించాడంటే, లోపల బయటికి మాట్లాడుతున్నాడు కానీ లోపల అతని మనస్సు చూడండి. రెండవ పేతురు 2వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం చూడండి. అది 15వ. తిన్నని మార్గమును విడిచి బియోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. మనసులో ఏముంది? బహుమానం తీసుకోవాలి. రాజుగారు ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం. అతనికి అది దుర్నీతి అని తెలుసు, అది చేయకూడదని తెలుసు. పైకి మాత్రం ఏమంటున్నాడంటే, దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను రాను అంటున్నాడు అని ఏమన్నాడు. ఇంకేమన్నాడు చూడండి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాతో ఇంకా ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తమించాడు. దేవుడు ఇంకా ఏం చెప్తాడు? ఒకసారి దేవుడు నో చెప్పిన తర్వాత ఆయన మారడు. యెహోవానైన నేను మార్పు చెందని వాడను. దేవుడు దేనికైతే నో చెప్తాడో దానికి కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వాళ్ళు చాలా తీసుకొచ్చారు, నాకు మళ్ళీ పర్మిషన్ ఇయ్యి, నేను వెళ్తాను. దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమని దారిలో గాడిద కూడా మాట్లాడింది. అవన్నీ మనకి అనవసరం. అయితే దేవుడు అతడు శపించడానికి నోరు తెరవగానే ఆ నోట్లోంచి ఆశీర్వాద వచనాలు వచ్చినాయి. 24వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తుంది. అతను శపించడానికి నోరు తెరవగానే ఆశీర్వాదాలు వచ్చినాయి. చూడండి, ఇశ్రాయేలీయులను కాదు 18వ వచనం, 23:18. బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకిము. దేవుడు అబద్ధమానుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపనుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. నీవు ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. యాకోబులో ఏ వంకరతనం లేదా? నీలో నాలో ఏ వంకరతనం లేదా? ఆయన కనబట్టలేదా? కనబడదు. ఎందుకు? యేసు ప్రభు రక్తంలో నుంచి దేవుడు మనల్ని చూసినప్పుడు ఒక్క పాపం కూడా కనబడదు ఆయనకి. అది గొప్పతనం. నీలో నాలో ఏ వంకరతనం లేదంటే మనం మంచోళ్ళమని కాదు. యేసు ప్రభు రక్తంలో నుంచి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు నీ మీద నా మీద ఏ దోషం కూడా కనబడదు. అది ఆ రక్త కవరింగ్. యేసు ప్రభు యొక్క రక్తంతో మనం కడగబడిన వాళ్ళంగా మనకున్నటువంటి ఆ గొప్ప ధన్యత ఏంటంటే ఆయన రక్తంలో మనకి సంపూర్ణమైనటువంటి క్షమాపణ దొరుకుతుంది. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు
ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభు రక్త యొక్క ప్రోక్షణ కిందకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎన్నో సార్లు మనం మురికి అవుతాం, దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా మన మాటలు దేవుని దగ్గరికి చేరవు. ప్రతిసారి ప్రభా పాపిని, ప్రభా కడుగు, ప్రభా క్షమించు, రకరకాల అపవిత్రమైనటువంటివి మన జీవితాల్లో ఉంటాయి. మన మంచితనం మనల్ని రక్షించదు, మన మంచితనం మనల్ని దేవుని దగ్గర అంగీకరింపచేయదు. యేసు ప్రభు యొక్క రక్తం ఒక్కటే మనల్ని దేవుని దగ్గర అంగీకరింపజేస్తుంది. దేవునికి కనబడలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మీద పస్కా పశువు యొక్క రక్తం ఉంది. పస్కా పశువు రక్తం గుమ్మాలకి వాళ్ళు రాశారు కదా ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు. ఆ పస్కా పశువే మనకి యేసు ప్రభు. మన పస్కా పశువు ఎవరంటే యేసు ప్రభు. మన మీద యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళ మీద ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు తెలియదు చాలా సార్లు. మనం కాపాడబడేది మనం నీతి కార్యాల వల్ల కాదు, యేసు ప్రభు వారి యొక్క రక్తం వల్లనే. రైట్. బిలాము యొక్క మార్గం చూసాం, తప్పు మార్గం. బిలాము బోధ అని కూడా ఒకటి ఉంది. బిలాము బోధ. ప్రకటన గ్రంథం 2:15 చూడండి. ప్రకటన గ్రంథం 2:14. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరివొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు ఇశ్రాయేల్ని జయించలేకపోయాడు. వాళ్ళని శపించడానికి కూడా వీలు కాలేదు. అయితే ఈ బిలాం అనేవాడు ఎంత చెడ్డోడంటే, దేవుని ప్రవక్త కదా, ఒక చెడ్డ ఆలోచన ఇచ్చాడు. ఎవరికి? బాలాక్కి. వీళ్ళు ఓడిపోవాలంటే వాళ్ళతోటి నువ్వు పాపం చేయించాలి. వీళ్ళతో పాపం చేయిస్తే వాళ్ళకి దేవునికి వీళ్ళ మీద కోపం వస్తుంది, వీళ్ళు ఓడిపోతారు అని చెప్పి, ఎలా చేయించాలి పాపం ఎలా చేయించాలి అని అడిగాడు. వాళ్ళలోకి కన్యకలైనటువంటి మోయాబు స్త్రీలను పంపించు, మోయాబు స్త్రీలతోటి వ్యభిచారం చేయిస్తే దేవుడు వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళకి దేవుడు వాళ్ళని ఓడిపోయేట్లుగా చేస్తాడు. వాళ్ళ మీద ఉన్న దేవుని అనుగ్రహం పోతుంది అని చెప్పాడు. మోయాబు స్త్రీలని పంపించాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 25. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయుల్లో బయల్పేరులో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చాలా మంది చచ్చిపోయారు. తర్వాత దేవుని యొక్క కోపం వచ్చింది. ఇది బిలాము బోధ అంటే. ఇది బిలాము బోధ అంటే ఏంటంటే, ఏం పర్లేదులే పాపం చేస్తే, అందరూ చేస్తున్నారు కదా, ఏం పర్లేదు, కొంచెం చిన్న పాపం చేస్తే పర్లేదు, నువ్వు ఒకసారి పాపం చేస్తే పర్లేదు. అలాంటి బోధ అంటే దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడు, దేవుడు పెద్ద పట్టించుకోడు. విగ్రహములకు బలి ఇచ్చిన దానిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరివొడ్డుమని. జారత్వం అంటే యవనస్తులు వివాహానికి ముందు చేసేటువంటి లైంగిక పాపం. ఏం పర్లేదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు, ఇలాగ చెప్పేటువంటి బోధ. ఇది బిలాము బోధ. వివాహం అయింది, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు లేవు సరిగ్గా, బయట చాలా వివాహేతర సంబంధాలు పెట్టుకో, ఏం పర్లేదు. అవును, నీకు భార్యతో సంబంధం లేదు కదా, ఏం పర్లేదు, దేవుడు పెద్ద ఏమనుకోడు. బిలాము బోధ. బిలాము బోధ. బీ కేర్ఫుల్. ఇలాంటి బోధకి లొంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి బోధ మన చెవుల్లో వినపడతా ఉంటుంది, మన వెబ్సైట్స్ నుంచి వస్తా ఉంటుంది, బయటికి మన సీరియల్స్ నుంచి వస్తా ఉంటుంది. ఈ తెలుగు సీరియల్స్ లోంచి మరి ఎక్కువగా వివాహేతర సంబంధం పర్లేదు, లోకమంతా జరుపుకుంటుంది, మనం కూడా చేద్దాం, ఏం పర్లేదు.
దేవుని యొక్క తీర్పు వస్తుంది. బీ కేర్ఫుల్. దేవుని యొక్క తీర్పు భయంకరంగా వస్తుంది. వీళ్ళ మీదకి వచ్చింది, ఇశ్రాయేలీయుల మీదకి. ఈ ఇశ్రాయేలీయుల మీదకి తీర్పు రావడానికి కారణం ఈ బిలాము అనేవాడే. అందుకనే ఈ బిలాము మార్గం జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇది లోకం నుంచి వస్తుంది, రకరకాల ఛానల్స్ నుంచి వస్తూ ఉంటుంది. మూడవది కొరహు యొక్క తిరస్కార మార్గం. మనం ఈ యూదా పత్రిక, కయ్యూను నడిచిన మార్గం నడిచి బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురముగా పరిగెత్తిరి, కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కొరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. కొరహు ఎవరంటే లేవి యొక్క మనవడు, ముది మనవడు. కొరహు అనేవాడు లేవి యొక్క ముది మనవడు. లేవి ఎవరు? యాకోబు కుమారుడు. ఈ లేవీలందరినీ దేవుడు యాజకులుగా ప్రత్యేకించాడు. వీళ్ళు మాత్రమే యాజకత్వం చేయాలి, ఇంకెవరు చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలీయుల్లో 12 జాతులు ఉన్నప్పటికీ, తెగలున్నప్పటికీ ఒక్క లేవి గోత్రానికి మాత్రమే ఆ మందిరంలో లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఈ ఈ లేవీలకు సంబంధించిన వాడు కొరహు. అయితే ఈ లేవి పిల్లలకు కూడా ఒక్కొక్క గోత్రానికి ఒక పని చెప్పారు. లేవీల్లో కూడా కొన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. సో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక పని చెప్పారు. కొంతమందికి ఏమో మోసేది, ప్రత్యక్ష గుడారం యొక్క ఆర్టికల్స్ అన్ని మోసే పని. కొంతమందికి లోపలికి వెళ్ళి యాజకత్వం చేసేది, కొంతమంది బలి ఇచ్చేది, ఇలాగ రకరకాల పనులు చేసేవాళ్ళు. ఈ కొరహు అనే వాళ్ళకి ఇచ్చిన పని పాత్రలు మోయడం. అయితే ఈ కొరహు అనేవాడు ఏం చేశాడంటే తనతో పాటు ఒక 250 మంది పెద్దల్ని తీసుకుని, ప్రతిసారి ఆయన ఇష్టమేనా, ఆయన ఏం చెప్తే అది నేను చెయ్యాలా? మోషే గారు ఒక్కడికైనా దేవుడు చెప్పింది? దేవుడు మాతో కూడా మాట్లాడలేదా? దేవుడు అందరూ కూడా పరిశుద్ధులే, ఈ యొక్క జనాంగంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే, కాబట్టి మేము ఆయన మాట వినం అన్నారు. అంటే మోషేకి చాలా కోపం వచ్చింది. మోషేకి అధికారం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. మోషేకి అధికారం ఇచ్చింది దేవుడు. మోషేని నాయకుడుగా నియమించింది దేవుడు. కాబట్టి మోషే నాయకత్వాన్ని తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్లు. కొరహు యొక్క తిరస్కార మార్గం ఏంటంటే అధికారాన్ని తృణీకరించడం, ఆత్మీయ అధికారాన్ని తృణీకరించడం. దేవుడు సంఘంలో కొన్ని అధికారాలు ఉంచుతాడు. వాళ్ళు మహాపరిశుద్ధులని కాదు, లేకపోతే వాళ్ళు అందరికంటే మంచి వాళ్ళని కాదు. దేవుని యొక్క కృప అంతే. దేవుడు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు, అంతవరకే. కాలేబు యెహోషువలు ఉన్నారు. కాలేబు యెహోషువ ఇద్దరు కూడా వాళ్ళిద్దరే యాక్చువల్ గా ఆ మొదటి తరంలోంచి కానానికి వెళ్ళింది. కానీ కాలేబుకి దేవుడు ఏమీ అధికారం ఇవ్వలేదు, యెహోషువకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యెహోషువకి? ఎందుకు కాలేబుకి ఇవ్వలేదు? అంతే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు అంతే. సంఘంలో కూడా పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు కొంతమందిని పెద్దలుగా ఏర్పాటు చేస్తాం, కొంతమందికి ఉండదు. వాళ్ళు ఎంతో యోగ్యులై ఉండొచ్చు. ఇక్కడ యోగ్యత కంటే కూడా దేవుని యొక్క ఏర్పాటు ప్రాముఖ్యం. దేవుని యొక్క ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళని ప్రార్థన చేసి దేవునికి ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసి పారేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ మాట వినని వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది. కొరహు యొక్క పరిస్థితి అదే. కొరహు మోషే యొక్క అధికారాన్ని ప్రశ్నించాడు. చివరికి ఏమైపోయిందో తెలిసిన? మోషే అన్నాడు, 250 మంది బయటికి రండి అన్నాడు. అందరూ కూడా వచ్చి నించున్నారు. తర్వాత రోజు కొరహు కూడా వచ్చాడు. కొరహు పిల్లలు, వాళ్ళ కుటుంబాలన్నీ వచ్చినాయి. ప్రార్థన చేశాడు మోషే, దేవా ఇదిగో వీళ్ళకి తక్కిన మనుషుల్లాగా స్వాభావికమైనటువంటి మరణం సంభవిస్తే నన్ను నీవు ఎంచుకోలేదు. స్వాభావికమైన మరణం సంభవించకపోతే నువ్వు నన్ను ఎంచుకున్నట్లు గుర్తు అని ప్రార్థన చేస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి భూమి పగిలిపోయి
మొత్తం కిందకి వెళ్ళిపోయారు, భూమిలోకి వెళ్ళిపోయి చచ్చిపోయారు. భూమి నెర విడిచి వారిని మింగి వేసింది. ఎంత భయంకరం! గట్టి గట్టిగా అరుస్తా ఉన్నారు, వాళ్ళు కేకలేస్తా ఉన్నారు, లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. కొరహు పిల్లలు ఆ 250 మంది మీద దేవుని యొక్క అగ్ని వచ్చి కాల్చేసింది, చచ్చిపోయారు వాళ్ళు. దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనకి కొన్ని సత్యాలు చెప్తున్నప్పుడు మనం అంగీకరించాలి. ఈ వాక్యానికి విపరీతం వేరుగా ఉండేటువంటి అసత్యాన్ని ఈ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ప్రచారం చేసినప్పుడు, లేకపోతే మన జీవితంలో వాటిని అనుసరిస్తున్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత తప్పకుండా వారి మీదకి వస్తుంది. సో ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఎలా ఉన్నావు? సత్యమైనటువంటి వాక్యాన్ని అనుసరించేటువంటి వాడిగా ఉన్నావా, లేకపోతే అబద్ధ బోధన అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? నీ మార్గం ఎలా ఉంది? కయ్యను మార్గమా, హేబేల్ మార్గమా? విశ్వాస మార్గమా, కృప మార్గమా? లేకపోతే బిలాము మార్గమా, లేక అంటే దేవుడు ఇచ్చినటువంటి వరాలని తో వ్యాపారం చేయడం? ప్రార్థన చేయడానికి రమ్మంటే డబ్బులు ఇస్తే గాని ప్రార్థన చేయడానికి రారు కొంతమంది. డబ్బులు ఇస్తే గాని ప్రార్థన చేయరు. వ్యాపారం చేయకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతలతోటి వ్యాపారం చేయకూడదు. దేవుని యొక్క తీర్పు వస్తుంది. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా మనం చేయాల్సిందే. ఇక్కడ సోదే సొమ్ము వెళ్ళి శపించడానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఆ డబ్బును ఆశించి బిలాము పాపం చేశాడు. బిలాము బోధ అపవిత్రమైనటువంటి లైంగిక పాపం చేసినా కూడా పర్వాలేదు, వాళ్ళతో పాపం చేయించాడు. బిలాము బోధ గురించి జాగ్రత్త. పౌలు లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఏమీ లేకపోయినా తమ యొక్క సర్వస్వాన్ని దేవునికి అప్పగించారు. వాళ్ళు దేవుని సేవించడానికి ఏమి దేవుని దగ్గర తీసుకోలేదు, వాళ్ళు దేవునికి అప్పగించారు, పోగొట్టుకున్నారు. అలాంటి సేవను దేవుడు అంగీకరిస్తాడు. చివరిగా కొరహు అనవసరంగా తిరుగుబాటు చేశాడు. దేవుడిచ్చినటువంటి నాయకత్వం మీద తిరుగుబాటు చేసి దేవుని తీర్పు కిందకి వచ్చాడు. అలాగ మనం రాకుండా గాక. దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసినప్పుడు పాపం అనేది తీర్పుని తీసుకొస్తుంది, దేవుని యొక్క కోపం తీసుకొస్తుంది, దేవుని యొక్క శిక్ష తీసుకొస్తుంది. కాబట్టి పాపానికి పర్యవసానాలు ఉంటాయి. దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఎప్పుడు మనల్ని పాపం నుంచి వెనక్కి తిరగమని చెప్తాడు. దేవుని యొక్క ఆహ్వానం ఉంటుంది, కానీ మనం వినకపోతే తీర్పు కిందకి వెళ్తాం. సో ఈ యొక్క హెచ్చరికను తీసుకుని మనం మన మధ్యలో ఉన్నటువంటి